ఒక్కరు కూడా ఆ వ్రతాన్ని చేయమని చెప్పారట. ఎవరికైనా పూజా సామాగ్రి లేకపోతే తానే ఉచితంగా ఆ పూజా సామాగ్రి ఇచ్చి వ్రతాన్ని చేయిస్తా ఉన్నాడట. ఈ విధంగా మహారాజు గారి వ్రతాన్ని తాను చేస్తూ ఇతరుల చేత చేయింపజేస్తూ అంతకాలం మందు మోక్షంలో కూడా స్థానం పొందరట. ఈ వ్రతం యొక్క పరిస్థితి ఏమిటది అంటే, ఈ వ్రత కథను చేసిన వారికి, చేయించిన వారికి, చూసిన వారికి, విన్న వారికి భగవంతుడు ధర్మార్థక మోక్షాలు ఇస్తాడు. స్వామివారు ఎన్నో అవతారాలు ఎత్తాడు, ఎన్నో రూపాలు ధరించాడు. ఒకదాత్మ శ్రీరామునిగా, మరికొందత్మ శ్రీకృష్ణునిగా, ఇంకా కొందరికి పరమేశ్వరునిగా, మరికొందరికి శ్రీ వెంకటేశ్వర స్వామిగా వెళ్ళాడు. స్వామి ఎవరెవరు ఏ రూపంలో అయితే పూజా కార్యక్రమం చేస్తారో వారికి అదే రూపునిపి తరింపజేసేదను. నన్ను సత్యరూపుడని, సత్యం చేయడని, సత్యమేశ్వరుని, భగవాన్ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి అని పిలుస్తుంటారు. ఈ కలియుగ మందు ఎంతకాలం వరకు సత్యము, ధర్మము, న్యాయము నుంచునో అంతకాలం వరకు భగవాన్ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి పేరుతో వెలిగి నా యొక్క భక్తుల కోరికలు తెచ్చిన అదరా ఇది ముమ్మాడికి సత్యం అని చెప్పేసి ఆ యొక్క విష్ణుమూర్తి నారద మహర్షి చెప్పినట్టుగా సూత మహాముని వారు శౌనకాది మహర్షులతో కూడా ఉపదేశం చేశారట. శ్రీ స్కంద పురాణే దేవాఖండే రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ పంచమోధ్యాయే సమాప్త. సత్యనారాయణ స్వామి భగవానికి జై.